ఈడెన్ ఎక్స్పో 2024 ఫుడ్ ఫ్యాషన్ డేకాస్ట్ జ్యువెలరీ అన్ని ఒకే వేదిక పైన సంధ్యా కన్వెన్షన్ గచ్చిబౌలి హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే. మేడం నమస్తే అండి. రజనీ గారు, బుడమేరు పొంగి ప్రవహించి విజయవాడ మునకకి ప్రధాన కారణం ఆ బుడమేరు పరివాహక ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టుగా కబ్జాలు చేసేసి ఇష్టం వచ్చినట్టుగా అక్రమ నిర్మాణాలు చేయటం ఒక కారణంగా కనిపిస్తోంది. వైసీపీ హయాంలో ఈ అక్రమ కట్టడాలు ఎక్కువైపోయాయని చెప్పి ప్రస్తుతం ఆ వార్తలు ఆధారాలతో సహా బయటకు వస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు మేడం? సార్, ముఖ్యంగా రికార్డెడ్ స్టేట్మెంట్ ఎవిడెంటరీ డాక్యుమెంట్ ని మీ ముందు పొందుపరచాలండి. మైలవరం నియోజకవర్గంలో వెలగలేరు అనేటటువంటి ఒక బుడమేరు ముంపు ప్రాంతాల్లో కొంత భూమి ఉండేదండి. ఆ భూమి 130 ఎకరాలు, ఎకరానికి 45 లక్షలు మేరకు పేరుతో 13 కోట్లు దోపిడీ అండి. అంటే బుడమేరు చుట్టూ ఉండే భూమిని అంతా ఆక్యుపై చేసేసి ఫ్లాట్లు వేసేసి అదిగదిగో బోర్డర్ లో కూర్చొని బుడమేరుని చూడండి, అదిగదిగో వాటర్ ఫ్లోటింగ్ అంటూ ఎక్కువ రేటుకి భూముల్ని కొనిపించి అదంతా బుడమేరు ఆక్యుపైడ్ ల్యాండ్స్ అండి. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ కొంత పాపం మీకు ఏమీ తెలియనటువంటి దేవినేని అవినాష్ గారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మైలవరం నియోజకవర్గం గాని, ఇటు గుణదల నియోజకవర్గం గాని, బుడమేరు పరిసర ప్రాంతాలు గాని, ఈ మైలవరంలో ఒక ట్రాక్టర్ నీళ్ళలో కొట్టుకుపోయిందండి. 7గురు సైతం చనిపోయిన పరిస్థితి ఏదో నెలకొనిందంట. అక్కడ అసలు ఈ రోజుకి కూడా వెళ్ళిపోయే పరిస్థితి అక్కడ ఆగట్లేదండి. అక్కడే పెద్ద తప్పిదం అక్కడే జరిగింది. హైదరాబాద్ కి వెళ్లే రూట్ మ్యాప్ అది. అక్కడ ఫ్లాట్లు వేసి విచ్చలవిడిగా రేట్లు పెట్టి అదేదో కృష్ణానదిని చూపిస్తున్నట్టుగా బుడమేరుని చూపిస్తున్న పరిస్థితి అండి. ఆ నీరు తీరు తెన్ను లేకుండా కొల్లేరుకి పోవాల్సినటువంటి బుడమేరు వాటరు ఎట్నుంచి ఎడిపోతుందో దాని సాంద్రత ఇలా ఉండేదాన్ని ఇలా 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 తగ్గించి ఈ చుట్టుపక్కలంతా ఫ్లాట్లు వేసారండి. బోర్డర్ కి అవతల వైపున యువతల వైపున ఫ్లాట్లు వేసి ఇలా ఉండాల్సిన దాన్ని ఇలా చేసేసారు. దాని వల్ల ఎన్ని కోట్లు? 500 ఎకరాల భూమి అండి. 500 ఎకరాల భూమి దగ్గర దగ్గర సుమారుగా ఎన్ని కోట్లు అంటే మీకు ఎవిడెంటరీ కూడా చెప్తాను. 500 కోట్లు, 600 ఎకరాలండి. ఎవరి బాబు సొమ్మని ఆక్యుపై చేశారు. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గారు చెరువులు కట్టించారు. ఎక్కడైతే కూడికలు ఉంటే అవన్నీ తీపిచ్చేవారు. వీటన్నిటి వల్ల నీరు ఎక్కడో చాట నిలబడాలి, లేకపోతే అది ఉన్న చోటను ముంచేసిద్ది అనే విషయాన్ని అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. చెరువులు ఆక్యుపై చేశారు, పార్కులు ఆక్యుపై చేశారు. అసలు ఇది 2019లో గండి పడుతున్న టైంలో దాని ప్రాజెక్ట్ కి శాంక్షన్ అయిన దాన్ని ఆధునీకరణ చేయించాలని గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఆధునీకరణ నిమిత్తం కూడా వస్తే దాన్ని పక్కన పెట్టి దానికి వచ్చిన డబ్బును కూడా గాజేసి ఈ రోజు బుడమేరు పరిస్థితి, బోర్డర్ పరిస్థితి, కృష్ణానది ఒడ్డున ఎలా ఉంటుందో బుడమేరు వంతెన ఒడ్డు అలా చూపించి ఫ్లాట్లు మాత్రం రియల్ ఎస్టేట్ చేశాడండి. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కదా ఆయన. ఎలాగా ఎవరి పని వారు చేశారండి. వ్యాపారస్తులను తీసుకొచ్చి రాజకీయంలో చేస్తే రాజకీయాలు చేస్తాడా, వ్యాపారమే చేస్తాడా? ఎవడి బుద్ధి వాడు చూపిస్తాడు కదా. పేపర్లు అమ్ముకునే వాడిని, పేపర్ ఛానల్ వాడిని తీసుకొచ్చి రాజకీయ నాయకుడు చేస్తే ఇంటింటికి పేపర్ తప్పనిసరిగా కొనాల్సిందే, మా భారతీయ సిమెంట్ దీంతోనే ఇల్లు కట్టాల్సిందే, మా సాక్షి టీవీ ఇవే చూడాల్సిందే అంటూ చెప్పిన పరిస్థితి అండి. 2022లో బుడమేరు గండి పుడినా పట్టించుకోవడం లేదండి. అప్పట్లో 2022లో కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, బుడమేరు పరిస్థితి అసలు బాగలేదు, దాంట్లో 2022లో ఇంపార్టెంట్ గా పుడికి చేయాలని. ఎందుకంటే ప్రతి వర్షాకాలం ఇబ్బంది ఉందండి, కానీ కొద్ది కొద్దిగా తట్టుకొని వస్తుంది బుడమేరు. ఇప్పుడు ఆనకట్టలు తెగిపోయినాయి అంటే దానికి గేట్ లాకులు ఎత్తేసాడంటాడు. మరి ఏ బళ్ళో చదువుకున్నాడో. గేట్లు అంటే వాళ్ళ ఇంటి గేట్లు ఎత్తేసారులేండి. తాడేపల్లి రోడ్ మూసేసిన గేట్లు పెట్టారు, ఆ గేట్లు ఎత్తేసారు. అదే మైండ్ లో కదులుతా ఉంది. ఆ పేపర్ సరిగ్గా తీసుకోలే. ఎందుకు? మనకి చేత కాకపోతే సబ్జెక్ట్ చూసి చదివేస్తే పోలే, దాంట్లో ఏముంది? అంతేగాని దానికి ఒకటి చెప్తే గంగా నది ఎక్కడ పుట్టిందంటూ ఏడా పుట్టిందని చెప్పాడు చూడు మీ పొనగల సుధాకర్ రెడ్డి గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు. సో అలా ఉంటుంది సార్. ఒకటి మాట్లాడబోయి ఒకటి. మూసినదంట ఇటువైపు వచ్చిందంట. మూసినది ఏడుందో తెలుసా? ఏటి నుంచి వచ్చిందో తెలుసా మీకు? సో ఇవన్నీ ఒక ఎత్తండి. మోరోవర్ విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపివేశారు. 5 ఏళ్లలో సరైన నిర్వహణ లేక తూములు పూడిక తీయకపోవడం, గుర్రపు డెక్క తీయక వదిలేయడం, ఇవన్నీ కూడా ఈ విపత్తు కారణాలు. 2019 నుంచి
22, 23 వరకు ఇదే జరిగిందండి. ఇక మనం ఎలా పోల్చాలి, ఎలా చెప్పాలనేది అవును. అర్థం కాని పరిస్థితి. అయితే దీని మీద పవన్ కానీ కళ్యాణ్ గారు కూడా ఒకటి మాట్లాడి ఉన్నారు. ఈ అక్రమ కట్టడాల మీద ఆయన కూడా స్పందించారు. ఈ హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో ఏదైతే అక్రమ నిర్మాణాలు కూల్చివేత జరుగుతుందో అది నిర్ణయం కరెక్టే. రేవంత్ రెడ్డి గారు చేసేది కరెక్టే. అలాంటి వ్యవస్థ ఉండాలి ఇక్కడ అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయం కూడా మనం చూసాం నిన్న. అసలు చూస్తుంటే సార్ ఇళ్ళ మధ్యలో సముద్రం వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది సార్. చూస్తూ హ్మ్. ఉండేవాళ్ళు గుండె పొట్టుతో పోయేలాగున్నారు టెన్షన్. అటువంటి పరిస్థితి సార్. అసలు కనుచూపు మేరలో కొట్టుకుపోయే పరిస్థితి. ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి కార్లన్నీ డ్యామేజ్ అయిపోయి వస్తువులు నీళ్ళలో తేలి ఆడుతున్న పరిస్థితి అయితే ఉంది సార్. కాకపోతే తెలంగాణ ఇన్సిడెంట్ చూడండి. చెరువులు ఆక్యుపై చేసి కన్వెన్షన్ కట్టేసిన రాజకీయ నాయకుడా, సినిమా నాయకుడా, వాట్ ఎవర్ ఇట్ మే బి మాకెందుకు సార్. ఎవరు ఆక్యుపై చేస్తే వాళ్ళని ఎత్తి లోపలేయడమే. ఈ బుడమేరు పరిసర ప్రాంతాలన్నిటినీ కబ్జా చేసింది దేవినేని అవినాష్ గారికి సంబంధిత తాలూకా. తర్వాత వైసీపీ బలగాలు ఇవన్నీ ఉన్నాయంటూ అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారండి. పాపం ఎంతవరకు నిజమో వెరిఫై చేసి కనుక్కోండి. చంటి బిడ్డ ఏమీ తెలియదు, ఇప్పుడిప్పుడే రాజకీయంలోకి వస్తున్నారని అక్కడక్కడ కొన్ని స్టేట్మెంట్స్ జోగి రాజీవ్ గారిని ఇచ్చినట్టుగా మళ్ళీ ఇస్తారేమో, మనకెందుకు. ఏదైనా ఆధారాలు పట్టుకొని మాట్లాడదాం. ఎనీవే, ఇది కృష్ణమ్మ ఉప్పెన లేకపోతే బుడమేరు తప్పిదమా, గత ప్రభుత్వం విధ్వంసమా అనేది మరొక్కసారి ఎంక్వైరీ చేయాలి. కొట్టుకొచ్చిన బోట్లు ఎటువైపుగా వచ్చినాయి, హ్మ్. అవి ఎంత మేరకు ఆ గేట్లని డ్యామేజ్ చేసినాయి. కన్నయ్య నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం బాగా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమీ లేదు. మ్యాప్ అది గీస్తున్నాం, దాన్ని మళ్ళీ అప్లికబుల్ చేసేస్తాం, మళ్ళీ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి అక్కడ అప్లై చేస్తాం, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. పెను అంటే త్రుటిపాయంలో తప్పినటువంటి పెను ప్రమాదం అదే అనే గొల్లపూడి గ్రామం చెప్పాలండి. నుంచి ఎనీవే, ఆ ఇసుక బోట్లు కొట్టుకొచ్చినట్టు మేడం. దీని వెనకాల కూడా ఏమన్నా వైసీపీ కుట్ర ఉందని చెప్పి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ గేట్లేమో చిన్నవి, పెద్ద పెద్ద ఇవి బోట్లు అవి వచ్చేసినాయి. డ్యామేజ్ చేయడం కోసమే వాటిని అట్లా పంపించారని చెప్పి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడేదో బోట్లుంటే అవసరానికి వాడుకోవాలి గాని అవి ఎటువైపు నుంచి కొట్టుకొచ్చినాయి, వరద ప్రవాహం ఎక్కువైపోయి వచ్చేసినాయా, లేకపోతే మనోళ్లే పంపించారా, ఇవన్నీ కాదండి. డైవర్షన్ పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం జగన్ గారికి. దాంట్లో ఆయన ఇప్పటికిప్పుడు సిబిఐ శాంక్షన్ చేసేసింది. పాపం వెళ్ళిపోండి పక్క దేశానికని. మరి ఆ సిబిఐకో నమస్కారం, అదేం చేస్తుందో మాకేం అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రజలకి కొద్ది గొప్ప నమ్మకాలు కూడా పోయి చేస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన లండన్ వెళ్ళిపోతున్నాడు. రాష్ట్రం విపత్తులో ఉంటే, అందులోనూ ఆయనకి సంబంధించిన తాడేపల్లి ప్యాలెస్ కి అతి సమీపంలో ఉండే విజయవాడ పరిసర ప్రాంతాలు. ఈ టైంలో కూడా రాజకీయం చేస్తాడు, వరదలో బురద రాజకీయం లాగా. కరకట్ట దగ్గర ఆ కట్టడాలు సరిలేవు, ఈ కట్టడాలు సరిలేవు. సరే, ఏ కట్టడాలు సరిలేకపోతే అది కూడా నా ప్లాన్ గీసి కట్టుకుందా, పోతే నీ తాడేపల్లి ప్యాలెస్ వరకు నీళ్లు వచ్చినాయా, తప్పు ఎవరు చేసినా తప్పేనప్ప. కానీ బుడమేరేమో ఈ మూలన్నదే, కృష్ణానది కరకట్టేమో ఇక్కడ ఉన్నది. బుడమేరు కట్ట తగిలి బుడమేరు వాటర్ అన్ని ఇటొచ్చి కృష్ణానదిలో పక్కనుండే చంద్రబాబు గారికి ఇల్లుకి ఇబ్బంది అవుతుందని చెప్పి బుడమేరు కట్ట తెంచేసి వదిలేస్తారని మీరు మాట్లాడుతున్నారా? హ్మ్. కనీసం మీకు చదువుకున్న నాలెడ్జ్ ఉందా? గతంలోనండి చిత్తూరుకు సంబంధించి అన్నమయ్య డ్యామ్ కి సంబంధించిన వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అవుతున్న టైంలో అక్కడ ఇసుక లారీలు ఉన్నాయట. ఇసుక లారీలు ఉంటే అక్కడ కూడా ఇంతేనండి. ఇసుక లారీలు ఉంటే వరద ప్రవాహాన్ని ఆనకట్టలు కట్టడానికి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఇసుక లారీలు వెళ్లే వరకు ఆ నీరు కుప్పలు తెప్పలుగా, వరదపు నీరు కుప్పలు తెప్పలుగా వెళ్ళి ఊళ్ళు ముంచేసింది. కానీ అవి ఇటుగా రావాలి. ఇటుగా ఎందుకు రానివ్వలా? ఇటుగా ఇసుక లారీలు ఉన్నాయిగా. ఇసుక లారీలు ఒక్కొక్క లారీ 70 లక్షల పైచిలుకు. లారీలన్నీ పోవు, నీళ్ళలో కొట్టుకుపోయి పోతే పోయినాయి. ప్రజలే కదా, నోరెత్తలేనోళ్ళు కదా అంటూ గతంలో ఆయన చేసిన ఒక ప్రమాదకరమైన తప్పిదాన్ని ఇప్పుడు ఆధారాలు పెట్టి వెలుగులోకి తీసుకొస్తామండి. అక్కడ జరిగింది వారు చేశారు. పసికిర్లున్నోడికి లోకం అంతా పచ్చగా ఉంటది అన్నట్టుగా ఆయన చేసిన దాన్ని ఈ రోజు ఎక్కడో ఉండే బూడిమేరు, ఎక్కడో ఉండే కృష్ణానది, ఆమూలెటో ఉండేటటువంటి కరకట్ట దగ్గర ఇల్లు, ఇదా అండి మీరు మాట్లాడేది? సో ఖచ్చితంగా గతంలో ప్రాజెక్ట్ లో మీరు ఎన్ని తప్పిదాలు చేశారో మొత్తం వెలుగు తీస్తాం. దీంట్లో ఓకే. కూడా బుడమేరు ఆక్యుపైడ్ ల్యాండ్స్ ని ఎవరెవరు కబ్జా చేశారు, ఎవరెవరు ఫ్లాట్లు వేశారు, రైట్. దాన్ని ఎవరెవరు పంచుకున్నారు, పెంచుకున్నారు, ఇవే కదా ఎలక్షన్ లో వాడిన డబ్బేమో బహుశా. హ్మ్. సో ప్రకృతిని ఇబ్బంది పెడితే ప్రకృతి ఎంత ఇబ్బంది పెట్టిద్దో చూశారు కదండి. కానీ ప్రకృతిని ఇబ్బంది పెట్టిన వాడిని పరిపాలన దాంట్లో కూర్చోబెట్టిన ఓట్లేసిన మన తప్పిదమేనండి. సో మళ్ళీ రెండోసారి అలాంటి తప్పిదం చేయకుండా మనము విజనరీ ఉన్న వ్యక్తి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి
రాష్ట్రం ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు ఏ ముప్పులో ఉన్నప్పటికీ మళ్ళీ యథాస్థానానికి తీసుకురాగల సమర్థత గల నాయకుడు అండి. ఎందుకంటే ఉదు తుఫానికి ముందు, తుఫాన్ తర్వాత వైజాగ్ ఎలా ఉందో మనందరికీ తెలుసండి. అవును. మోరవర్ ఇక్కడ కూడా మనకి న్యాయం దొరుకుతుంది. ఆయన గొప్పగా సుపరిపాలన అందించగలుగుతాడు. దీన్ని పూర్తిగా ఎక్కడి నుంచి అక్కడికి ఇళ్లలో మట్టి అంతా పేరుకుపోతేనండి ఇళ్ల లోపలికి వచ్చి ఫైర్ ఇంజన్ కి సంబంధించిన వాళ్ళు ఒక బలమైన మిషన్స్ పెట్టి వాటర్ ఫ్లోటింగ్ తో ఇల్లు మొత్తం శుభ్రం చేసేస్తున్నారండి. మళ్ళీ ఎలా ఉందో గతంలో అలా తీసుకొచ్చే పరిస్థితిలో నెలకొంటుందంట. ఇవంతా కూడా చూస్తుంటే ఆయన చిత్తశుద్ధి పరిపాలన, ఆయన విజనరీ, ఆయన ముందు చూపు ఇంకెవరికి రాబోదండి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.